సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. నవమాసాలు మోసిన అమ్మకు పిల్లలపై ఎనలేని మమకారం ఉంటుంది. వారి బుడిబుడి అడుగులు గుండెలపై పడుతున్న భారమైన ప్రేమతో భరిస్తుంది. ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ఏది లేదు. కానీ కొందరు మాత్రం ఆస్తి డబ్బులపై మమకారంతో తల్లిని ప్రేమను మొత్తం కూడా దూరం చేసుకుంటా ఉన్నారు. వారి గుండెలపై గుదిబండలా మారుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన కర్ణాటకలో ఒకటి జరిగింది. తల్లి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని కన్న కూతురు సచివాలయం ఎదుట తల్లిని చెప్పుతో కొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. పింఛన్ డబ్బులు ఏం చేస్తున్నావని కూతురు తల్లిని అడగ్గా నీకు ఇవ్వను అని చెప్పినందుకు కన్న తల్లిని కసాయిగా కిందకు తోసేసి చెప్పుతో కొట్టింది. అంతటితో ఆగలేదు. కాలితో తంతు బూతులు మాట్లాడుతూ విచక్షణరహితంగా ప్రవర్తించింది. అందరూ చూస్తున్నారన్న ఒక భయం ఏమీ లేకుండా కసాయి కూతురులాగా ప్రవర్తించింది. ఆపై ఆమెను తీవ్రంగా కొట్టి పింఛన్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది ఆ కసాయి కూతురు. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే తల్లుల పట్ల కూతుళ్ళు ఇంత విలువలు పూర్తిగా దిగజారిపోయి ఏ రకంగా ప్రవర్తిస్తున్నారన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే బంధాలు పూర్తిగా మృగ్యమైపోతూ ఉన్నాయి. ఎక్కడ ఏమీ మానవత్వం లేకుండా కనీసం కన్న తల్లిని ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తారా? కన్న తల్లి పట్ల చాలా దుర్మార్గంగా దారుణంగా పింఛను డబ్బుల కోసం బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది కూతుళ్ళు. కానీ నిజంగా సమాజంలో ఇలాంటి ఘటనలు రోజులు జరిగిపోతూ ఉన్నాయి. ఒక తండ్రి లేదు, ఒక తల్లి లేదు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళకి కావాల్సింది డబ్బు మాయలో పడి, లేకపోతే ఇంకా ఈ అక్రమ సంబంధాల దాంట్లో పడిపోయి కన్ను మిన్ను కానరాకుండా ఈ విధంగా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్లను చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా తల్లుల పట్ల తండ్రుల పట్ల ఏమాత్రం ఆ బంధం లేకుండా పేగు బంధాన్ని కూడా మర్చిపోయి ఒక కసాయి కూతురులాగా ప్రవర్తిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా బాధ కలుగుతోంది ఈ ఘటన చూస్తుంటే. నిజంగా ఆమెని నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళని చదివించి ప్రయోజకులను చేసి పెళ్ళిళ్ళు చేసి ఇంత కష్టపడతారు తల్లిదండ్రులు. వాళ్ళ జీవితం మొత్తం పిల్లల కోసం. వాళ్ళకి ఏమైనా కళలు ఉన్నా సరే ఆ కళను తుంచేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడతారు కన్న తల్లి తండ్రులు. కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారు? పూర్తిగా ఆ బంధాన్ని కాలు కింద వేసి తొక్కేసి ఆ బంధాలని పూర్తిగా మరిచిపోయి తల్లుల మీదే చెప్పు తీసుకుని కొట్టే రోజులు వస్తున్నాయంటే నిజంగా ఈ సమాజంలో విలువలు ఏ విధంగా దిగజారిపోయాయి, కొంతమంది ప్రవర్తన ఏ విధంగా ఉందో అర్థం పడతాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. అలాంటి కసాయి కూతురుని ఏం చేయాలి? కన్న తల్లి మీద చేయెత్తినటువంటి ఆ కూతురు, కన్న తల్లి మీద చెప్పు తీసి కొట్టినటువంటి ఆ కూతురుని ఏం చేయాలి? ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి క్రిమినల్ మెంటాలిటీ, ఎలాంటి ఒక సైకో బిహేవియర్. కేవలం డబ్బు కోసమే, డబ్బు లేకపోతే ఏమీ లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని నిజంగా అదే డబ్బు అనుకుంటే మరి ఇలాంటి కూతుర్లని ఎందుకు పెంచాలి? ఇలాంటి కూతుర్లకి ఎందుకు జీవితం ఇవ్వాలి? ఇలాంటి కూతుర్లని ఎందుకు చదివించాలి? తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ఆలోచిస్తే వీళ్ళంతటి వాళ్ళు అయ్యేవాళ్ళు. ఈ దుర్మార్గమైనటువంటి కూతురికి ఏ విధంగా శిక్షించాలి? ఈమె మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్.